హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. వీడియోలో నా ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో తెలియజేయండి. నచ్చితే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూనండి. సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ? నేనైతే అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఉదయం అంతా పని చేసుకొని ఇంకా 10ంటికల్లా ఇంట్లోకి వెళ్ళిపోతాం. సాయంత్రం మాత్రం ఇంకా 5ంటికి బయటకు వస్తాం అన్నమాట. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి కదా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండల్లో బయటికి పోకుండా పిల్లల్ని అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను. వాళ్ళకేమో లేచిన దగ్గర నుంచి బయట ఆడుకోవడం అంటే ఇష్టం అన్నమాట. ఇంట్లో బంధించినట్టుగా ఉందనుకుంటా వాళ్ళకి. ఇంట్లో మాత్రం అసలు గందరగోళం చేసేస్తున్నారు. సర్దిందే సర్ది ఊడ్చిందే ఊడవాలంటే మాత్రం చిరాకు వస్తుంది. పైగా ఎండలకేమో మా చిన్నమ్మాయి సరిగా అన్నం కూడా తినట్లేదు. ఈ పిల్లల వల్ల నాకైతే షార్ట్ టెంపర్ వచ్చేటట్టుంది. సడన్ గా కోపం వస్తుంది, మళ్ళీ కూల్ అయిపోతాను. మా పెద్దమ్మాయి ఏమో మాటి మాటికి ఏడ్చిద్ది, అలిగిద్ది. మా చిన్నమ్మాయి ఏమో అన్నం తినకుండా పద్దాకల పాలు తాపి అని ఇంకా సతాయిస్తా ఉండిద్ది. నన్ను ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని వీడియోలు రికార్డులు చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్లు ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఈ మధ్య నాకు హెల్త్ కూడా పెద్దగా సహకరించట్లేదు. ఒక్కోసారి బాగానే ఉంటాను, మళ్ళీ సడన్ గా ఉండి నీరసం అయిపోతున్నాను అనమాట. ఒక్కోసారి అయితే సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, లో బీపీ అనుకోండి. ఒక 1 మంత్ ఎలాగలా కష్టపడితే తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు పిల్లలతో. ఈ రోజైతే ఎండ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని ఈవినింగ్ 5 o'clock మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. ఇంటి ముందు అంతా ఊడ్చాను అనమాట, వాటర్ చల్లేసి. ఊడ్చేసిన తర్వాత ఇంకా రొట్టెలు చేద్దామని పొయ్యి అయితే వెలిగిస్తున్నాను. ప్రతిసారి గ్యాస్ మీదే చేస్తాను కదా, ఎక్కువసేపు నిలబడి చేయలేకపోతున్నాను. కాళ్ళు లాగేస్తున్నట్టుగా నొప్పులు వస్తున్నాయి ఎక్కువసేపు నిలబడడం వల్ల. అందుకని ఇంకా కూర్చొని నిదానంగా పొయ్యి దగ్గర చేసుకోవచ్చులని వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా అయితే ఫస్ట్ టైం, ఇప్పుడు ఈ సెకండ్ టైం అనమాట. అంతకుముందు జిలేబీలు చేశాను కదా పొయ్యి దగ్గర కూర్చొని, ఇది రెండోసారి పొయ్యి దగ్గర నాకు పొయ్యి దగ్గర కూర్చొని ప్రశాంతంగా వంట చేసుకోవాలంటేనే ఇష్టం అనమాట. గ్యాస్ దగ్గర అయితే వంట అయ్యేంత వరకు నుంచొనే ఉండాలి. అంటే మామూలుగా రొట్టెలు అయితే మినిమం చేయడానికి ఒక 30 నుంచి 40 minutes పట్టింది కదా, అంతసేపు అయితే నిలబడలేకపోతున్నాను. అందుకని ఇంకా అన్నం కూర కూడా నుంచొనే చేయాలి కదా, అల్లవట్లేదు. అందుకని పొయ్యి దగ్గర కూర్చొని చేద్దామన్నట్టుగా వెలిగించాను. ఈ రొట్టెలు చేసుకునే పీటలు అయితే మీరు ఎక్కడ చేయించారని కొంతమంది అయితే మనకు కమెంట్ చేశారనమాట. ఇవైతే మనకి మా ఊరికి వస్తారనమాట ఇవి చేసేవాళ్ళు. వాళ్ళకైతే నా పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చి ఇవి చేయించుకున్నాను. చేసినందుకు గాను నా సామాన్లు ఇచ్చాను కదా, వాళ్ళ కూలీ మొత్తం అయితే ఒక్కో దానికి 300 తీసుకున్నారు. ఇది చేయించి కూడా దాదాపుగా నాకు మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ అంటే 8 సంవత్సరాలు అయింది అనుకుంటా చేయించి కూడాను. అప్పుడు 300 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో గానీ ఇదైతే చాలా బాగుంది. పెద్ద పెద్ద రొట్టెలు అవుతాయి అనమాట చేయాలే గానీ. ఒక్కటి చేసుకొని తిన్నా కూడా ఫుల్ అయిపోయింది స్టమక్ అయితే. అంటే మనం ముందే చెప్పాలి పెద్దది చేయండి అని, లేదంటే చిన్న చిన్నవి చేసిస్తారు. నేనైతే పెద్దది చేయమని చెప్పాను కాబట్టి కొంచెం బాగుంది. 2 రొట్టెల సైజు పట్టేటట్టు ఉందనమాట. ఇది విధంగాను త్వరగా రొట్టెలు అయితే కాలిపోవు, మంచిగా అవుతాయి దీని మీద. ఇంకా నేను రొట్టెలు చేసుకునే పీట అయితే మా అమ్మ కొనిచ్చింది నాకు. మామూలుగా ఈ పెనం అయితే నేనే కొనుక్కున్నాను, చేయించుకున్నాను. పీట మాత్రం నాకొకటి మా చెల్లికి ఒకటి మా అమ్మ కొనిచ్చింది వాళ్ళ దగ్గర. పీట కూడా పెద్దదే ఉండాలి కానీ నేను చాలా పెద్ద పెద్ద రొట్టెలు అయితే చేస్తాను. ఉదయం నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఎక్కువగా వెండగా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ మాత్రం కొంచెం చల్లబడిపోతుంది. మా సైడ్ అయితే ఇలా ఉంది, మరి మీ సైడ్ ఎలా ఉంది? ఇంకా బాగా వర్షం వచ్చేటట్టుగా మబ్బులు కమ్మేసిద్ది, మళ్ళీ సడన్ గా వర్షం రాదనమాట. కానీ మధ్యాహ్నం టైం మాత్రం అసలు ఎండ ఎర్రగా నిగనిగలాడిపోతుంది మా ఊర్లో. ఇంక ఈవినింగ్ అయితే చల్లగా ఉంది కాబట్టి పొయ్యి వెలిగించాను, లేదంటే అసలు రొట్టెలు చేసేదాన్నే కాదు. చల్లగుంది కదా బయట కూర్చొని ఇంకా రొట్టెలు చేసుకుందాం అన్నట్టుగా వెలిగించి చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా రొట్టెల పిండి ఎలా కలుపుతారు సిస్టర్ చెప్పండి అని అడిగారనమాట. రొట్టెల పిండి ఏం లేదండి, జొన్నలను, సజ్జలు, కొంచెం రాగులు, ఇంకా కొత్తగా చేసే వాళ్ళకి మామూలుగా అలవాటు ఉండదు కాబట్టి కొంచెం గోధుమ పిండి కూడా కలిపేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిద్ది అనమాట, రొట్టె అయితే ఇరగపోకుండా. ఇంకా జొన్నలు, సజ్జలు, రాగులతో పాటు కొంచెం గోధుమలు కూడా కొనుక్కొని అన్ని పిండి పట్టించుకుంటే సరిపోయింది. పిండి అయితే మరీ మెత్తగా పట్టకూడదు, రొట్టెలు కని చెప్తే వాళ్ళే పట్టిస్తారు. నేనైతే అలాగే చేసుకుంటాను రొట్టెలు. కొంచెం మల్టీగ్రెయిన్ లాగుంటది కదా, అన్ని తిన్నట్టే ఉండిద్ది. గోధుమలు, సజ్జలు, రాగులు, జొన్నలు ఇవన్నీ తిన్నట్టు ఉండిద్ది కదా అని ఇంకా అలా పట్టిస్తాను అనమాట పిండి అయితే. అంతకుముందు అయితే ఓన్లీ జొన్నలను, రేషన్ బియ్యం కలిపేదాన్ని. ఇప్పుడు మాత్రం అన్ని కలిపేసుకొని పట్టిస్తున్నాను ఒక 2-3 సంవత్సరాల నుంచి. మా వారైతే పాపం ఎండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి వస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న మాకే అస్సలు ఎండ మామూలుగా లేదు, కానీ పాపం మా వారైతే ఇంకా ఎండలోనే మొత్తం గడిపేస్తున్నారు అనమాట. ఫ్యామిలీ కోసం బాగా కష్టపడుతున్నారు ఒక్కరే.
నాకేమో వెళ్ళడానికి కుదరదు, సర్జరీ చేయించుకున్నాను. పైగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఎండలో ఇంకా వెళ్ళలేను. అలా అని మా వారేమో కూలి వాళ్ళని కూడా తీసుకెళ్లరు అనమాట. ఒక్కడే చేస్తా ఉంటాడు. ఆయన కష్టానికి ఇంకా దేవుడే ప్రతిఫలం ఇస్తాడు అనుకోండి. ఇంకా లాస్ట్ లో అయితే కొంచెం పిండి మిగిలితేను మా చిన్నమ్మాయి గాని చిన్న రొట్టె అయితే చేశాను. ఎండాకాలం కదా, వేడి నీళ్ళతో అవసరం లేదనమాట. మన మామూలుగా బయట డ్రమ్ములు ఉంటాయి కాబట్టి ఈ ఎండకి అవే వేడెక్కిపోతున్నాయి నీళ్లు. ఉదయం సాయంత్రం పిల్లలు గాని మేము గాని చన్నీళ్ళతోనే చేసుకుంటున్నాం. అందుకని పొయ్యి అయితే ఇంకా ఆర్పేస్తున్నాను అనమాట. అలాగే వెలుగుతా ఉంటే భయం వేస్తుంది. ఇంకా మేము పడుకొని ఉన్నాం అనుకోండి, వెలుగుతానే ఉండిద్ది. కర్రలు అయితే త్వరగా ఆరిపోయి పొలాలు. అందుకని ఇంకా నీళ్లు చల్లి ఆర్పేశాను. పూరీలు కదా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కసువు చిమ్మేసిన తర్వాత అంట్లు తోమలేదు. రొట్టెలు చేసిన తర్వాత ఒకేసారి ఇంకా రొట్టెల అంట్లు ఇవన్నీ ఒకేసారి తోమేయచ్చు అన్నట్టుగా తోమలేదు అనమాట. ఇక్కడ మా వారు బాగా అలసిపోయి వచ్చారు. అందుకే చల్లగా కూల్ డ్రింక్ తెచ్చుకొని ముగ్గురు కలిసి తాగుతున్నారు. నేను కూల్ డ్రింక్ ఎక్కువ తాగను కాబట్టి ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళ మధ్య. తండ్రి కొత్తులు ముగ్గురు కలిసి తాగుతున్నారు. సాయంత్రం పూట మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. కరెంట్ అయితే ఉండట్లేదు కానీ మూన్ లైట్ తోని బయట అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. అన్నం కూర వండాల్సిన పని లేదు, ఎందుకంటే మార్నింగ్ పప్పును అన్నం అలాగే ఉంది. ఈ ఎండలకైతే సరిగ్గా అన్నం కూడా పోవట్లేదు, అలాగే మిగిలిపోతుంది. కొంచెమే వండాను, అందులో కూడా మిగిలింది అనమాట. ఇంకా ఉదయం చల్లటన్నం తినలేం కదా అని రొట్టెలు చేశాను. అంట్లు తోమేటప్పుడు మా అమ్మాయి ఏమో ఇంకా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటుంది. మధ్యాహ్నం ఏం జరిగిందంటే మా అమ్మాయి చెవిలో ఏమో ఇయర్ బడ్స్ ఉంటాయి, పెట్టుకొని తిప్పుతా ఉండింది అనమాట. అంటే మేము అప్పుడప్పుడు మేము తీసుకుంటా ఉంటాం కదా, అది చూసి ఇంకా తను కూడా ఒక పుల్ల తీసుకొని చెవిలో పెట్టుకొని బాగా లోపల గుచ్చుకుంది అనుకుంటా. బ్లడ్ కూడా వచ్చింది. చాలా సేపు గుక్క పెట్టి ఏడ్చింది. అసలు ఏం చేయాలో అర్థం కాల. మామూలుగా ఇంకా డ్రాప్స్ కూడా లేవు ఇంట్లో, కానీ కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటే అవి చెవిలో వేసాను. తర్వాత మా పక్కింటి దగ్గర ఒక అక్క ఉంది, అక్క దగ్గర కూడా ఏ డ్రాప్స్ ఉంటేను తీసుకొచ్చి వేసాను అనమాట. బ్లడ్ కూడా వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది. నేను చూసుకోలేదు, చూసుంటే గనక తీసేసేదాన్ని. తను ఇంకా ఇంట్లో ఆడుకుంటూ పుల్ల ఎక్కడి నుంచి తెచ్చుకుందో ఇంకా చెవిలో అయితే మామూలుగా గుచ్చేసుకుంది. ఇంకా డ్రాప్స్ వేసిన తర్వాత ఏడ్చి ఇంకా నిద్రపోయి అప్పుడే ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు లేచిందన్నమాట. నాకైతే చాలా బాధేసింది, భయం కూడా వేసింది. ఏమైపోయిద్దో మళ్ళీ చెవుడుతో అయిపోతే ఏం చేయాలా అని. ఆడపిల్లలు కదా, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నేనే చూసుకోలేదు, అది నా పొరపాటే. మనకేమో ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాం కదా, ప్రతిదీ ఇంకా వాళ్ళకి క్షణం పిల్లల మీదే ఇంకా ధ్యాస ఉండాలి, వాళ్ళని చూస్తా ఉండాలంటే కుదరదు. ఇంకా అలా కుదరని టైంలో ఇంకా వాళ్ళు అలా చేసుకుంటారు అనమాట. ఇంకా డ్రాప్స్ వేయంగానే పాపం ఏడ్చి పడుకుంది. తర్వాత తగ్గింది అనుకుంటా, మంచిగా ఆడుకుంటా ఉంది. ఎండలకేమో ఎర్లీగా పని మొదలు పెట్టడం కుదరదు. ఇంకా లేటుగా మొదలు పెడతాను కదా, ఇంకా చేసుకునేసరికి నైట్ అయిద్ది అనమాట. నైట్ టైం ఈ చీకట్లో కూర్చొని ఎండలు తోముతుంటే ఏమేం తోముతున్నానో ఎట్లా తోముతున్నానో కూడా అర్థం కాలేదు. కొంచెం లైటింగ్ ఉండదు అనమాట, అంత ఫోకస్ ఉండదు మా ఇంట్లో. మామూలుగా అయితే నేను ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు రింగ్ లైట్ ఉంటది కదా, అది తీసుకుందాం అనుకున్నాను, కానీ డబ్బులు అయితే అసలు మిగలలేదు. అంటే నా సర్జరీకి డబ్బులు కొంచెం తక్కువ అయితేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. వచ్చింది 17,000 కదా, అందులో 10,000 వాళ్ళకి ఇచ్చేసాము, 3,000 ఇంట్లో ఖర్చు పెట్టుకున్నాం. ఇంకొక 4,000 మాత్రం ఉన్నాయి, అవి మళ్ళీ రావాలి కదా ఇంట్లోకి. ముందు ఇంకేం అవసరాలు ఉంటాయో తెలియదు కదా. ఈవినింగ్ టైం అయితే ఇంకా విరజాజులు మంచిగా పూస్తున్నాయి అనమాట. ఈ చెట్టు వేసి నేను 3 సంవత్సరాలు అయింది. అంటే ఈ ఇల్లు కొన్నప్పుడు వేసాను అనమాట. ఈ చెట్టు చిన్న మొగ్గలు, ఇవి కోసి చాలా టైం పట్టింది. ఇవి కోసి మాల కట్టాలి అంటే మినిమం ఒక 1 అవర్ అయినా టైం పట్టిద్ది అనమాట. కోయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అందుకే నేనైతే కొయ్యను. ఎప్పుడైనా ఇంకేం పని లేదు, ఇంట్లో పనులన్నీ అయిపోయింది, టైం ఉంది అనుకుంటే మాత్రం ఆ మొగ్గలన్నీ నిదానంగా కోసి నైట్ టైం నాకు కుదిరినప్పుడు కట్టుకుంటా ఉంటాను. ఆల్రెడీ అంతకు ముందు రోజే కోసి ఇంకా మాల కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్లవర్స్ ఇంకా అలానే ఉన్నాయి. స్మెల్ అయితే నిజంగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా నైట్ అయితే మేము బయట పడుకుంటాం కదా, మిడ్ నైట్ లో ఇంకా గాలి వీస్తా ఉంటది కదా, ఇంకా ఫ్లవర్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. పిల్లలిద్దరికి కూడా స్నానం చేపించి రెడీ చేపిస్తున్నాను, ఎందుకంటే మా ఊరు నకరకల్లు తిరణాలన్నమాట. మా అమ్మాయికి ఉదయమే తెలిసిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా చెప్పుకున్నారు. ఉదయం నుంచి ఒకటే పాట, ఎప్పుడు వెళ్దాం ఉదయం పూటే అంది. ఉదయాన్నే వెళ్దాము, మంచిగా చూసొద్దాము అని. ఉదయం పూట వెళ్తే మనకేం అర్థం కాదమ్మా, తిరణాలంటే నైట్ టైమే వెళ్ళాలి, నైట్ వెళ్దాంలే అన్నం తినేసి అని చెప్పాను అనమాట. ఇంకప్పటి నుంచి గంటకి నైట్ ఎప్పుడైద్ది, ఈవినింగ్ ఎప్పుడైద్ది, ఎప్పుడు వెళ్దామని ఒకటే గంటకి ఇంకా విసిగిస్తా ఉందన్నమాట. నువ్వు గంటకి అలా అడిగితే మాత్రం నిన్ను తీసుకెళ్ళను, అసలు అడగకు అని చెప్పాను. ఇంకప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇంకా నైట్ అయింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారు. ఇంకా తనైతే కొత్త బట్టలు కూడా బీరువాల నుంచి తీసి వేసుకుంది, తనే వేసుకుంది. కొత్త బట్టలు వద్దులే, కొంచెం మామూలుగా
వేరే బట్టలు వేసుకో, ఎండాకాలం కదా చిరాగ్గా ఉండిద్ది, ఇవన్నీ సిల్క్ కదా గుచ్చుకుంటా ఉంటాయని చెప్పాను. అయినా కూడా అసలు మాట వినట్లేదు అనమాట. తనే వెళ్ళి తీసుకొని వేసుకుంది బట్టలు కూడాను. సరే మేమైతే మామూలుగా వెళ్ళము, కానీ పిల్లలు సరదా పడుతున్నారు కదా అందుకని తీసుకెళ్దాం అన్నట్టుగా రెడీ చేస్తున్నాను. ఇంక తనకి 2 జడలు వేసి, ముందు రోజు ఫ్లవర్స్ కోసానని చెప్పాను కదా, ఇంకా ఫ్లవర్స్ ఉంటేను 2 జడలు వేసేసాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రెడీ అయ్యి ఇంకా తిరుగుతా ఉన్నారు. అమ్మోళ్ళు ఎప్పుడు రెడీ అవుతారు, ఎప్పుడు వెళ్దాం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అనమాట. పిల్లలకి ఎక్కడికైనా ఊరు తీసుకెళ్తున్నాము, లేదంటే తిరణాలు అంటే మాత్రం ఎక్కడ లేని హుషారు వస్తుంది కదా, వాళ్ళ ఫేస్ లో అసలు హ్యాపీనెస్ నిజంగా చూడలేము. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. మామూలుగా అయితే మేము అసలు ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాము. అప్పుడప్పుడైనా ఇలా బయటికి తీసుకెళ్లి తిప్పేసి వద్దాం అన్నట్టుగా ఇంకా వెళ్తున్నాం అనమాట. అయితే అసలు ప్రశాంతంగా అన్నం కూడా తినలేదు మా అమ్మాయి. అన్నం తిన్నంతసేపు ఎంతసేపు తింటావు, ఎంతసేపు రెడీ అవుతావు అని పక్కన కూర్చొని ఒకటి ఇంకా విసిగిస్తుంది. అంటే అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారంట, మేమే లేట్ అంట. అందుకని తనకి ఇంకా ఆత్రం ఆగక ఎప్పుడు రెడీ అవుతామని ఇంకా అంటా ఉందన్నమాట. ఇంకా తన కోసమే ఇంకా గబగబా అన్నం తినేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము. తీసుకెళ్ళకూడదు అనుకున్నాను కానీ ఇంకా ఫ్రెండ్స్ అందరు బొమ్మలు కొనుక్కొచ్చుకొని మార్నింగ్ ఆడుకుంటా ఉంటారు కదా, తను చూస్తా ఉండదు, ఎందుకులేని తీసుకెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? తిరణాలకి వెళ్తున్నావా? మా ఊరు నుంచి నకరకల్ అయితే ఒక 6 కిలోమీటర్స్ ఉంటది. రోడ్ల మీద అసలు లైటింగ్ కూడా ఉండదు మాకు. చీకటి అంటే మహా చీకటి, అంత భయంకరంగా ఉండిద్ది అనమాట. రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళాలి అంటే ఎవరైనా కొత్తోళ్ళు వచ్చినా కూడా భయపడిపోతారు ఆ రోడ్డు చూసి. ఇక నేనేమో మా చిన్నమ్మాయిని ఎత్తుకున్నాను, మా వారేమో మా పెద్దమ్మాయిని కాసేపు ఎత్తుకుని తర్వాత మళ్ళీ ఇంకా నడిపిస్తున్నారు. చెప్పులు వేసుకోవడం మర్చిపోయింది అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసింది. సరే అని అక్కడికి వెళ్తేనేమో అక్కడ కూడా చెప్పులు లేవు. ఇక సర్లే అని అలాగే తీసుకొచ్చేసాము. మా చిన్నమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఈ లైటింగ్స్ చూసి ఇంకా అరుస్తా ఉంది, హ్యాపీగా అరుస్తా ఉంది అనమాట. ఈ లైటింగ్స్ కి వెళ్ళంగానే ఒక బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకుంది. కింద వదులు నేనే నడుస్తాను అంటుంది అనమాట. అయితే మా ఊరికి అంటే ఊరికి నకరకల్లికి మధ్యలో ఒక కొండ ఉంటది అనమాట. ఆ కొండ మీద గుడి ఉంటది. ప్రతి ఇయర్ అయితే అక్కడ తిరణాలు చేస్తా ఉంటారు. చుట్టుపక్కలంతా మాగాడి పొలాలు ఉంటాయి అనమాట. ఇంకా ఈ పొలాల మధ్యలో ఇలా బండ్లు ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు. ఇంకెళ్ళంగానే మా అమ్మాయి చిన్నమ్మాయి అయితే ఆద్య అయితే ఈ బొమ్మ సెలెక్ట్ చేసుకుంది. మా పెద్దమ్మాయి మాత్రం తనకి ఏమేం కావాలని మార్నింగ్ నుంచే చెప్తా ఉందన్నమాట. ఒకటేమో ఇంజక్షన్లు వేసి డాక్టర్ కిట్ ఉంటది కదా అది కొనిపిమని, ఇంకోటేమో మామూలుగా అన్నం కూరలు వండుకునే సామాన్లు గిన్నెలు లాంటివి ఉంటాయి కదా, గ్యాస్ పొయ్యి లాంటిది, ఆ సెట్ కొనిపిమని ఏం నుంచే లిస్ట్ చెప్తా ఉంది. ఇంకెళ్ళంగానే తనకు నచ్చిని సెలెక్ట్ చేసుకుంది. ఇంకా 100 రూపాయలు అనమాట ఒక్కో సెట్. నిజంగా అసలు 100 రూపాయలకైతే వాల్యూవే లేదు ఇప్పుడు. మా అమ్మాయి పెద్దమ్మాయి అయితే చూసిన అన్ని కావాలనేది, అది కొనిపి ఇది కొనిపి మొత్తం కొనిపి అన్ని కొనిపి అంటా ఉండిద్ది అనమాట వాళ్ళ డాడీ. ఇంకా వాళ్ళు అంతసేపు వాళ్ళు ఉంచితే మాత్రం ఇంకా మన పర్సు ఖాళీ చేసేస్తారని తనకు కావాల్సినవి కొన్ని 2-3 బొమ్మలు కొనిపించి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి తీసుకొద్దాం అన్నట్టుగా వచ్చేసాను. ఇంకా నేను మాత్రం కొన్ని రబ్బర్ బ్యాండ్ లాంటివి కొన్నాను. ఇంకా పిల్లలకైతే ఇద్దరికి చెరో ఒక 200 ఖర్చు పెట్టాను అనుకోండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ తిని ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. మా చిన్నమ్మాయి ఏమో హ్యాండ్ బ్యాగ్ కొనిపిమందనమాట. హ్యాండ్ బ్యాగ్ ఇంకా పట్టుకొని చూసారు ఎలా నడుస్తుంది, ఇంకా సంఖలో కూడా వేసుకొని నడుస్తా ఉందనమాట. ఇటైతే నకరకల్లి వెళ్లే దారి అనమాట. ఇంక ఇటు సైడ్ అయితే మా ఊరు వెళ్లేదారి, మధ్యలో కొండ, ఆ కొండ మీద అదిగో ఒక లైటింగ్ వెలుగుతుంది కదా, అదే టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి గుడి అనుకుంటాను, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అందులోకి, మామూలుగా చెప్తున్నాను ఐడియా బట్టి. చెమ్మ చీకటి అనమాట. నైట్ అయితే ఇంకా 8:30కి వెళ్ళాము, ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. మా చిన్నమ్మాయి మాత్రం ఆ హ్యాండ్ బ్యాగ్ అసలు వదలట్లేదు. మా చిన్నప్పుడు అయితే తిరణాలు ఇంకా చాలా సందడిగా ఉండేది. మా నాన్న చెప్పేవారు అనమాట, చిన్నప్పుడు అంట ఉదయం నుంచి సాయంత్రం దాకా రెల్లు కోసి కట్టల లెక్కన అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మమ్మల్ని అందరినీ తిరణాలు తీసుకెళ్లేవాళ్ళంట. అప్పుడు తిరణాలు అయితే ఇంకా బాగుండేది. నేనైతే చెరుకు గళ్ళు ఉంటాయి కదా అవి కొందాం అనుకున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. తిరణాలు అంటేనే మెయిన్ గా చెరుకు గళ్ళు కదా, కానీ అవే లేవన్నమాట అక్కడ. ఇంకా నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే మా పెద్దమ్మాయికి 2 రబ్బర్ బ్యాండ్లు, నాకు ఒక 2 రబ్బర్ బ్యాండ్లు, ఇంకా సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరికి చెరో 2 కళ్ళజోళ్ళు తీసుకున్నా. పెద్దమ్మాయికి కొనిచ్చాను కదా, మా చిన్నమ్మాయి ఊరుకోదుగా, తను కూడా కావాలని ఏడుస్తా ఉండిద్ది, అందుకని తనకు కూడా కొనిచ్చాను. ఇంకా ఇంటికి వచ్చి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకేమేం కొన్నారా మొత్తం చూసుకుంటున్నారు. అలా మా పెద్దమ్మాయి చూసారా కూర్చొని ఇంకా సామాన్లన్నీ ఆడుకుంటా ఉంది. మా చిన్నమ్మాయి మాత్రం ఇంకా కళ్ళజోడు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చిన్న చిన్న వస్తువులైనా సరే పిల్లలు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి కోరింది కొనిస్తే. ఇంక 2 అక్క చెల్లెలు చెరో కళ్ళజోడు పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. మా చిన్నమ్మాయి అయితే
చిన్న చిన్న వాటికే భలే హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళ డాడీకి చూసారా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. హ్యాపీనెస్ తట్టుకోలేక ఇంక ముద్దులు పెట్టేస్తుంది అనమాట వాళ్ళ డాడీకి. ఇంకా తనైతే డక్కు బొమ్మ ఒకటి సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఇంకా దాని మీద కూర్చొని మంచిగా ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంది. ఈ 2 వస్తువులే కదా, తనకు కూడా ఇంకా నచ్చలేదు అనుకుంటాను. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది చిన్నగా. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఆమె కొనుక్కున్న వస్తువులన్నీ కూడా ఒక్కోటి నిదానంగా తీసుకుంటుంది. పక్కన చూడండి కూర్చొని అన్ని చూస్తుంది, ఏమేమి కొనిచ్చారని. ఈమెకేంది ఇన్ని కొనిచ్చారు, నాకేంది 2 కొనిచ్చారు అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఇంకా కొంచెం పెద్దదైతే మాత్రం అసలు ఊరుకోదు అనుకోండి. ఇప్పుడంటే అంత లోక జ్ఞానం తెలియదు కదా, ఏం కొనిచ్చినా తీసుకుంటుంది. ఇప్పుడు అనుకోండి వాళ్ళ అక్క డ్రెస్సులు చాలా ఉన్నాయి అనమాట, చిన్నవి అయిపోయి అవన్నీ వేసేస్తున్నాను. కొంచెం పెద్దదైతే మాత్రం అన్ని అక్కయ్య వేస్తారా, నాకేం కొనిపిరా అన్నట్టుగా అలిగిద్దేమో. వాళ్ళకైతే అసలు నిద్ర రావట్లేదు అనమాట, ఆడుకుంటానే ఉన్నారు. ఇంకా అప్పటికే 10:30 11 అయింది. పడుకుందాం బొమ్మలని సర్దేసుకోండి రండి అన్నా కూడా లేవట్లేదు అనమాట. కాసేపు ఆడుకుంటాం అని అంటున్నారు. ఫస్ట్ 2 days మాత్రం మంచిగా ఆడుకుంటారు, తర్వాత ఎక్కడ పడేస్తారు. సో ఇదండి నా ఈవినింగ్ నుంచి నైట్ 11 వరకు నా డే మొత్తం ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అని నచ్చిందా కనుక లైక్ చేసి మీ కమెంట్ ని తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.